ఈసారి షిమ్యోను జీవితంలోనికి మనం వెళ్దాం. షిమ్యోను జీవితము లోతుల్లోనికి మనం వెళ్తే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి హెచ్చరికలు మనము నేర్చుకోవడానికి వీలు కుదురుతుంది. పిల్లరా, షిమ్యోను జీవితంలో కొన్ని విషాద ఛాయలు మనం చూద్దాం. అయితే పిల్లరా, యాకోబుకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు చెప్పండి, దీనా. అయితే పిల్లరా, ఈ యొక్క దీనా ఒకానొక సందర్భంలో షెకెము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళింది. విషయం మనందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షెకెము అనేటువంటి వ్యక్తి ఆమెను పాడు చేశాడు, ఆమె యొక్క జీవితాన్ని నాశనం చేశాడు. అయితే ఈ విషయం ఎరిగినటువంటి యాకోబు తన కుమారులకి చెప్పాడు. ఆ వినిన వారిలో షిమ్యోను అదేవిధంగా లేవి కొంచెం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వీరి యొక్క రియాక్షను ఆ రోజు ఏం చేసింది అని అంటే, ఈ యొక్క షెకెం యొక్క ఆ ప్రాణము పోయింది. చాలా కోపానికి పిల్లరా వీరు గురయ్యి ఈ యొక్క షిమ్యోను అదేవిధంగా లేవి వీరు ఇరువురు కలిసి తన యొక్క సహోదరుని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే పాడు చేసే ప్రయత్నం చేస్తాడో పిల్లరా, ఆ వ్యక్తిని ఈ యొక్క ఇరువురు కలిసి ఏం చేశారు? చంపేశారు. బైబిల్ గ్రంథంలో పిల్లరా, పరువు హత్య చేసిన వారు వీరే మొట్టమొదటిగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు? షిమ్యోను, లేవి గురించి మాట్లాడతాను. ఏమండి, ఇవన్నీ కూడా మనం వింటాం తర్వాత దినాల్లో. అప్పుడు ఇంకా మనం క్లియర్గా కొన్ని విషయాలు వినొచ్చు. దీనా కొరకు కూడా నేను మాట్లాడుతాను ఎట్ లాస్ట్ కదా, 13వ వ్యక్తి అన్నట్లుగా 12 గోత్రాలు అయిపోయిన తర్వాత దీనా కొరకు కూడా నేను ఖచ్చితంగా మీతో మాట్లాడుతాను. అప్పుడు కూడా ఈ విషయాన్ని మరొకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఈమె ఎప్పుడైతే అలాగా పాడు చేయబడిందో అప్పుడు దానికి కారుకుడైనటువంటి ఆ షెకెమును, షిమ్యోను, లేవి ఇరువురు కలిసి ఏం చేస్తారు? చంపేస్తారు, నరహత్య చేస్తారు. అయితే పిల్లరా, ఇంత ఆ నాశనానికి కారణం ఏంటనంటే కనుక దీనా ఆ ప్రాంతానికి వెళ్ళటమే. సరే, వెళ్ళింది, కానీ ఒక వ్యక్తి ఆమెను చూచి ఇష్టపడే విధంగా ఆమె యొక్క అలంకరణ ఉంది అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంత దీనా వల్లే ఇంత నష్టం కారణం ఏంటో తెలుసా? ఆమె యొక్క అలంకరణ. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేటి దినాల్లో పిల్లరా, యవనస్తుల యొక్క అలంకరణ బేభత్సం అన్నమాట. కొంతమంది అవతారం చూస్తే ఈ 2024కి మొత్తం సరిపడా ఫ్యాన్సీ స్టోర్ని కొనేసారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమండి, ఇక ఫ్యాన్సీ స్టోర్ అంతా నెత్తి మీద, ముఖం మీద, చేతుల మీద, కాళ్ళ మీద, డ్రెస్ మీద కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత అవసరమా నీకు? అంత అలంకారం అవసరమా? ఈరోజు పిల్లరా, అనేకులు ఇబ్బంది పడడం గల కారణము, కొన్ని సందర్భాల్లో పిల్లరా యవనస్తులు త్రొట్టిల్లు పోవడం గల కారణం ఏంటో తెలుసా? వారు చేతులారా వారు రెడీ అయ్యి వారు మేకప్ చేసుకుని ఆ రీతిగా వారు అలంకరణగా వారు తయారయ్యే కొన్ని సందర్భాల్లో పిల్లరా కొంతమంది వ్యక్తుల చేత ఏం చేయబడుతున్నారు? బాధించబడుతున్నారు. కొంతమంది వ్యక్తుల చేత పిల్లరా వారు నాశనమవుతూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు సూటిగా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవునికి, దేవుని బిడలుగా పిల్లరా, మనకందరికీ తగు మాత్రపు అలంకరణ మాత్రమే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లలు పిల్లల్లాగా రెడీ అవ్వాలి. ఏమండి, యవనస్తుల్లాగా రెడీ అవ్వాలి. ఏమండి, పెద్దవారులాగా రెడీ అవ్వాలి. కొంతమందిని పిల్లరా ఆంటీ అనడానికి భయం వేస్తుంది. ఎందుకంటే వయసు చూస్తే 50, 60 ఎంత ఉంటాయి, కానీ వీడి గారు యొక్క విధానం అంతా కూడా ఇంకా 25, 20 వయసు గలవారు ఎలాగైతే ఉంటారో అలా ఉంటుంది. ఆ సమయంలో ఆంటీ అంటే ఇలా తిరిగి నేను ఆంటీనా అంటది కూడా. నేను ఆంటీలా కనబడుతున్నాను నీకు అంటది. గమనించండి పిల్లరా, ఈరోజు కొంతమంది తమ వయస్సును తగ్గించుకుంటూ ఇంకా తమ్మును తాము అలంకరించుకుని సమాజంలో తిరుగుతూ ఉన్నారు. మరి ఏం సాధిద్దామనో తెలియదు, ఎవరిని చెడగొడదామనో తెలియదు. ఈరోజు పిల్లరా అంత అలంకరణగా తయారయ్యి ఎవరి జీవితాలని నాశనం చేద్దామనో తెలియదు.
ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా జీవితంలో ఒక నష్టము జరగడం గల కారణము, ఆ పని వల్ల మరొక వ్యక్తి ప్రాణం పోవడం గల కారణం, ఇదంతా కూడా దీనా వల్లే. ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళటం లేక ఆమె యొక్క అలంకరణ వల్లే ఎంత ముప్పు వచ్చి పడింది. ఈరోజు పిల్లలు ఇలాంటి నష్టాలు మన జీవితంలో మనకు దూరంగా ఉండాలి అని అంటే మనమును కూడా తగు మాత్రపు అలంకరణ కలిగిన వారిగా మనము ఉండాలి. ఈరోజు చాలామంది పిల్లరా తాము అలంకరించుకుని అనేక రకాలుగా సమాజంలో తిరిగేటువంటి వారిగా ఉన్నారు. ఎందుకు నువ్వు ఇలా రెడీ అవుతున్నావు అని అంటే నన్ను అందరూ బాగున్నావని అనాలంటున్నారు. ఏం చెప్తాం, నన్ను అందరూ బాగున్నావు అని అనాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు స్త్రీవైతే గనక, నువ్వు భార్యవైతే నువ్వు బాగున్నావని ఎవరు అనాలి? నీ భర్త అనాలి. భర్తవైతే గనక నువ్వు బాగున్నావని నీ భార్య అనాలి. ఒకవేళ యవనస్తులైతే, చిన్నపిల్లలైతే మీరు బాగున్నారు, నువ్వు బాగున్నావు ఈరోజు అని ఆ వస్త్రాలు లేకపోతే అవన్నీ కూడా కొనిచ్చినటువంటి తల్లిదండ్రులు అనాలి. పిల్లల వీరు నిన్ను బాగున్నావని అనాలి. వారికి నచ్చేటువంటి అలంకరణ పిల్లరా మనము కలిగి ఉండేటువంటి వారిగా ఉండాలి. నేటి దినాల్లో పిల్లరా అలంకరణ కొరకు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి వారు నేటి దినాల్లో లేకపోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బ్యూటీ పార్లర్లు ఇక్కడ సరిగా లేవు, కానీ వస్తే గనక మనోళ్ళు ఇక రెచ్చిపోనిక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే మొఖాలు చూడలేకపోతున్నాం, ఇంకా వస్తే ఇంకా ఏ రకంగా తయారైపోనో. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించిన పిల్లరా, మన జీవితంలో అలంకరణ అనేది ప్రాధాన్యము కాకూడదు. చాలామంది అద్దం కాడ అతుక్కుపోతుంటారు. ఇలాగా పెడతా ఉంటారు. మెల్లకుండా నీకేమన్నా తిన్నంగా చూసుకో. ఏటది ఒక ప్రక్క గోబా, ఈ గోబా, ఈ మెడ, ఏమండి ఈ బట్ట మొత్తం అన్నీ తిప్పి చూసుకుంటా. కొంతమంది పళ్ళు లాగెట్టుకుని ఉండిపోతారు అద్దం కాడ. తేడా ఉంటే క్లిప్ ఎంచుకో, ఎందుకు అలాగా కోతికిలాగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి అర్థం కాడా నీ యాసాలు? అలంకరణ దాని మీద నీకు మనసు ఉంది కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన దినాన దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో అలంకరణ అనేది ప్రాధాన్యంగా మారిపోతే కనుక అది నీ జీవితంలో నష్టమే అని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను.